ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరాక ఏం జరుగుతుంది? భద్రత ఎలా ఉంటుంది? లోపలికి ఎవరెవరు వెళ్లొచ్చు? సార్వత్రిక ఎన్నికల 4వ దశలో భాగంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు, 1 అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కూటమి, కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది. మరి పోలింగ్ ముగిసిన తరువాత ఈవీఎంలను ఎలా భద్రపరుస్తారు? ఈవీఎంలలో ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. స్ట్రాంగ్ రూమ్కు 2 తాళాలు వేయాలి. ఈవీఎంలను ఎక్కడ, ఎలా భద్రపరుస్తారు? ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్లు అంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్లకు 2 తాళాలు వేయాలి. ఒక కీ, తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయాలి. ఎవరూ లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. దీనికోసం 3 భద్రత ఉంటుంది. గది బయట మొదటి అంచెలో 1 ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఒక ప్లాటూన్లో 30 నుంచి 50 మంది సైనికులు ఉంటారు.